గోవు ఒక గ్రంథం, ఒక శాస్త్రం, ఒక వేదం. ఏం చెప్పినా తక్కువే. ఎంచేతంటే గోవు గురించి వేదాల్లో చాలా విపులంగా రాశారు. దీనివల్ల ఏమిటి ఉపయోగాలు అనేది మనం ఈ వేదం చదివితే కానీ మనకు తెలీదు. మన గోవు ఒట్టిపోయింది, పాలివ్వట్లేదు. దాన్ని మనం ఎందుకు పెంచాలి? పెంచాలి. ఒట్టిపోయినా కూడా దాని మలమూత్రాలు, గోమయం, గోమూత్రం కానీ చాలా విలువైనవి. అది వ్యవసాయానికి, ఔషధాలకి ఉపయోగిస్తాయి కాబట్టి, అది పాలివ్వని సమయంలో కూడా ఆ మలమూత్రాలని మనం వాడుకుని ఆరోగ్యంగా బతకచ్చు అనేది ఉంది. ఈ ఈ పంచగవ్యాలని ఉపయోగించుకున్నడం మూలాని ఈ శాస్త్రంలో పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో చెప్పారు. ఏ పురాణం తీసుకోండి మీరు, అన్ని పురాణాల్లో కూడా గోవుని గురించి చెప్తారు. అన్ని ఋషులు కూడా ప్రతి ఋషికి ఒక్కొక్క ఆవు ఉంటుంది. ఆ ఆవే తన ఋషుల్ని పోషించేది. ఆ ఆవు మహిమతో కామధేనువుగా ఆ ఋషి దగ్గరికి వచ్చిన రాజులకు కానీ, లేకపోతే వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి కానీ, అదే కరువు కాటకాల్లో గానీ, తన దగ్గరికి వచ్చిన ఋషువులందరికీ కూడా ఈ కామధేనువు ద్వారా, కామధేనువు కొలుచుకుని, కామధేనువు నమస్కరించి వీళ్ళందరికీ అన్నం కావాలి, వీళ్ళందరికీ ఆహారం లేకపోతే చచ్చిపోయేట్లా ఉన్నారు, కరువు కాటకాలు లభించి అని గోవును కనిపితే కామధేనువులాగా అది మొత్తం అందరికీ ఏం పదార్థాలు కావాలో అన్ని పదార్థాలను ఇవ్వగలుగుతుంది. కామధేనువు అంటే కోరికలను తీర్చేది. ఎవరి కోరికలను తీరుస్తుంది, అలాగే ఋషుల దగ్గర ముఖ్యంగా. అంచేత ఈ గోవుని అసలు ఎలా సృష్టించబడింది అని కూడా అనుకో. మనుషుల్ని సృష్టించక ముందే గోవు సృష్టించబడింది. కారణం ఏంటంటే మనుషుల్ని సృష్టించేస్తాం, వాళ్ళకి తిండి ఎక్కడుంది? వాళ్ళకి తిండి ఎవరిస్తారు? ఎవరు పెడతారు వాళ్ళకి తిండి? వాళ్ళకి తిండి ఎలా వస్తుంది అని అనుకోని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే మొట్టమొదట గోవు అనేది ఒక ప్రాణిని సృష్టించాడు. ఆ గోవు వీళ్ళందరికీ ఇంకా పాడి ఇదేంటి వ్యవసాయాలు ఏమీ లేకపోయినా కూడా దాని పాలు తాగి బతుకుతారు వీళ్ళు అని చెప్పేసి ఆ గోవు పాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను ఇవన్నీ కూడా చాలా విలువైనవి. మామూలుగా దీనికి కంపారిజన్ లేదు. మిగిలిన ఏ పాలు ఏది ఉపయోగించదు. అలాగా గోవు యొక్క అవయవాలన్నీ కూడా ఇప్పుడు గోవు అది చనిపోయిన తర్వాత కూడా ఆ గోవు మనకు ఉపయోగిస్తుంది. దాని చర్మం మనం ఉపయోగించుకుని జోళ్ళు, చెప్పులు, బెల్ట్లు ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం. ఆ గోవు యొక్క కొమ్ములు అది చనిపోయిన తర్వాత కూడా ఆ కొమ్ములతో వ్యవసాయానికి మాకు ఉపయోగించుకుంటున్నాం. మన పొలంలో కనుక ఆ కొమ్ములు కనుక మనం పాతి పెడితే దాంట్లోంచి ఔషధ గుణాలైన గోవుకి ఒక భూమిని సంరక్షించే గుణాలతో కొమ్ముతో ఎరువులు తయారవుతున్నాయి. ఆ విధంగా కొమ్ము తర్వాత గోవు తను చనిపోయిన తర్వాత తన అవయవాలన్నీ కూడా తన కొమ్ము, చర్మం, గిట్టలు అన్నీ కూడా ఇతరులకు ఉపయోగించాలి. మనం పరోపకారం చేయడం అంటే మామూలుగా అనుకుంటాం కానీ గోవు ఇవన్నీ కూడా నేను చనిపోయిన తర్వాత కూడా నా అవయవాలన్నీ ఇతరులకు ఉపయోగపడాలి అని భగవంతుని ప్రార్థించి ఒక వరం పొంది అది గోవు వరం పొంది మరణిస్తుందిట. మరణించిన తర్వాత కూడా దాని అవయవాలతో మనం అన్నీ తయారు చేసుకుని బాగుపడుతున్నాం. అలాగా గోవు దూడ దాని పాలు తాగుతుంది. దాని పాలు తాగితే కానీ మనకి ఇవ్వదు పాలు. మొట్టమొదటి దూడకు వదిలేయాలి, అది తాగాలి. అది తాగిన తర్వాత మనకు కొన్ని పాలు ఇస్తుంది. ఇలాగా గోవు దూడ తాగింది కదా, అదేమో ఎంగిలైపోయింది అంత మనం తాగడం మానేస్తామా? తాగడం మానకూడదు. అలాగే ఒకసారి ఈ దూడ తాగుతున్నప్పుడు నురగొచ్చి శివుడి మీద పడిందిట. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే నురగొచ్చి ఆయన మీద పడిందిట. ఆయన మీద పెడితే చి ఇదేమిటి నా మీద పడింది, నా జపాన్ని పాడు చేసిందని చెప్పి ఆయన అనుకుంటే
అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారట. అది నొరగ కాదు, గోవు యొక్క పాలు తాగుతుంటే దూడ నుంచి వచ్చింది. అంచేత అది ఎంగిలి కాదు అని ఆయన డిసైడ్ చేస్తే, అప్పుడు అలాగా నాకు తెలియలేదు. అంచేత దీనికి ఒక పవిత్రతను చేకూరుస్తానైతే నేను అని చెప్పి, తన చూపుతో ఆ గోవు నల్లబడిపోతే దాన్ని కపిల గోవు అని పేరు పెట్టారు. అలాగా ఆయన చూసిన చూపుతో అది నల్లబడింది కాబట్టి ఆ గోవుని కపిల గోవు అని, గోవులన్నిట్లోకి శ్రేష్టమైంది కపిల గోవు. అలాంటి దాని పాలు తాగితే మంచిది, అలాంటి దాని పాలతో అభిషేకం చేస్తే మంచిది, అలాంటి దాని గోవును దానం చేస్తే మంచిది. అంత ఇంపార్టెన్స్ వచ్చింది. అసలు గోవులన్నీ కలిసి మొట్టమొదట్లో కొమ్ములు లేవట గోవులకి. అవన్నీ కూడా శివుడిని ప్రార్థించేయట, మాకు ఇలాంటి వరం కావాలని. కొమ్ములు కావాలంటే కొమ్ములు వచ్చేవాడు సేఫ్టీ ఒకళ్ళకి, సెక్యూరిటీ ఒకళ్ళని గురించి కాపాడుకుందుకు ఇవ్వాలి. కానీ అవి ఎప్పుడు ఉపయోగించవు, ఎప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనని బాధ పెట్టవు. ఎప్పుడు చాలా సాధు జంతువు, మీరు తిట్టండి కొట్టండి, వ్యవసాయంలో కాడి కట్టినప్పుడు కొట్టినా, బండి కట్టినప్పుడు దాన్ని కొట్టినా కూడా ఏమనుకోదు, మిమ్మల్ని ఏం చేయదు. దాన్ని మన ఎంత సహకారం చేయాలో, పరోపకారి. ఒక నది ఎందుకు నీళ్లు పారుతున్నాయి, దాని నీళ్ళు ఎందుకు తాగుతున్నాం, దానికి ఏమైనా ఉపయోగం అని మన నీళ్లు తాగితే. అలాగా గోవు మన్ని ఎప్పుడూ రక్షించాలని, మన్ని కాపాడాలని, మనకు ఉపయోగపడాలని కోరుకునేది ప్రాణి గోవు. అలాంటి గోవుని మనం కంటికి రెప్పలా చూసుకోవద్దు. పరమాత్మ అంటాడు, ఒక వాన వచ్చినప్పుడు గోవు తడిసిపోతుంటే మనం తడిసిపోతున్నాం, అక్కడ గోవు తడిసిపోతుంది. ముందర నువ్వు గొడుగు పట్టుకుని నువ్వు కాపాడుకోవడం కాదు, ముందర గోవును రక్షించు. దాన్ని ఒక నీడకి తీసుకెళ్ళు, దాన్ని నువ్వు షెడ్ కిందకి తీసుకెళ్ళు, దాన్ని పెట్టు, తర్వాత నువ్వు గొడుగిట్టు నువ్వు కాపాడుకు వెళ్ళు. గోవుకి ఫస్ట్ సేవ చేయమన్నాడు. అలాగే ఏదైనా ప్రమాదంలో ఉంటుంది గోవు, ఏదైనా కాలికి దెబ్బ తగిలింది వెంటనే దాన్ని కట్టు. అంతేగాని దానికి జంతువు పోతే పోయింది అని మన బాగు మనం చూసుకోవడం కాదు, గోవు యొక్క క్షేమాన్ని కోరమన్నాడు. గోవు యొక్క క్షేమాన్ని మనమే కాదు, రాజకీయ నాయకులు కాదు, రాజులు కాదు, ఎవరైనా సరే, మనిషికి మనిషి ప్రాణం ఎంత ముఖ్యమో గోవులకు కూడా ఏ జంతువునైనా కాపాడమంటాడు. దేనికి హాని జరగడానికి ఊరుకోడు, భగవంతుడు ఊరుకోడు, రాజు కూడా ఊరుకోకూడదు. తన పరిపాలనలో ఉన్న ఏ గోవుని కూడా కష్టపడుతూ ఉంటే భరించడు. పరీక్షిత్ మహారాజు కూడా అలాగే చేశాడు. గోవు యొక్క క్షేమాన్ని కోరాడు. గోవు ఇబ్బంది పడకూడదు మన మూలాన్ని, ఎవరు దానికి హాని చేయకూడదు. అది కఠోపనిషత్తులో ఉంది. ఎందుకు నిస్సారమైనటువంటి ఒక గోవుని మనం దానం చేయకూడదు. పాలిచ్చే ఆవుని, దూడతో ఉన్న ఆవుని, సలక్షణంగా ఉన్న ఆవుని దానం చేయమన్నాడు. అంతేకాని మనకి ఎందుకు పనికిరాదు కదా, దీన్ని దానం ఇచ్చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటే మహా తప్పది. పనికిరాని అంటే పనికిరా ఈనలేని, తిండి తినలేని, ముసలిదైపోయినా, చావడానికి సిద్ధంగా ఉన్నది మనకెందుకని దానం చేద్దామంటే దానికి ఉపయోగం లేదు, దానం చేయకూడదు. సలక్షణంగా ఉన్న గోవునే దానం చేయాలి. అలా చేస్తే మహాపాపం అని. తర్వాత ఒకసారి దానం చేసిన ఆవుని మళ్ళీ దానం చేయకూడదు. తెలుసో తెలియకో మనం ఒక గోవుని ఒకళ్ళకి దానం చేస్తే మళ్ళీ ఆ గోవుని ఇంకోళ్ళకి దానం చేస్తే మహాపాపం. ఇది కఠోపనిషత్తులో ఉంది. ఇలా ఉపనిషత్తులో అనేక రకాలుగా అనేక పాయింట్స్ తెలుస్తాయి. ఈ గ్రంథాల దగ్గర, ఈ శాస్త్రాలు గ్రంథాలు కూడా, మీరు ఏ గ్రంథం తీసుకున్నా కూడా నమ్మకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఏం తీసుకున్నా ప్రతి దాంట్లోనూ గోవు గురించి బ్రహ్మాండంగా చెప్పారు. అది ప్రతి వాళ్ళు మనం చదివి తెలుసుకుని, లేకపోతే ఇలా ప్రవచనాల ద్వారా విని ఆ గోవుకి ఇంపార్టెన్స్ తెలుసుకుని గోవుని రక్షించాలి, పోషించాలి. అది మన విధి కర్తవ్యం అనుకోవాలి. ఆ విధంగా గోవును మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ కౌ ఈజ్ అవర్ మోటో. ఇలాగా గోవు గురించి ఇంకా 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 ఎన్నో విషయాలు పురాణాల్లో చెప్పిన, వేదాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం.